హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు నేను ఒక వెరైటీ ఉప్మాని చూపించబోతున్నాను. ఎప్పుడు మామూలుగా చేసుకునే ఉప్మా బోర్ కొడితే ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దీనికోసరంగా ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్ దానిలో 1 కప్పు బియ్యపు రవ్వ తీసుకోవాలి. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును అంటే పచ్చిశనగపప్పును, తగినంత ఉప్పును, 2:30 కప్పుల మజ్జిగను పోసి ఒక అరగంట పాటు నానబెట్టాలి. ఒక గెరిటె తీసుకొని ఈ 3 బాగా కలిసేలాగా కలిపి ఒక అరగంట పాటు మూత మూసుంచి నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అది కాగిన తర్వాత దానిలో రుచికి తగినన్ని అంటే ఎవరికి ఎంత కారం కావాలనో అన్ని మిరపకాయల్ని వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ మిరపకాయలు వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత నువ్వుల్ని 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని తీసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ల అంటే 2 టేబుల్ స్పూన్ల నిండుగా కొబ్బరి పలుకులు ఎండు కొబ్బరి పలుకుల్ని తీసుకొని ఈ వేడిగా ఉండే పెనంలో కొద్దిసేపు అలా వేయించి వాటిని కూడా ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెద్ద కడాయి పెట్టుకోవాలి. పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని పోపు పెట్టుకోవాలి. కేవలం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు మాత్రం వేసి పోపును పెట్టుకోవాలి. ఇంకా పప్పులు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ శనగపప్పును నానబెట్టాం కాబట్టి ఇంకా పప్పులు వేయాల్సిన అవసరం లేదు. ఈ పోపు వేగిన తర్వాత ముందుగా మనం అర్ధగంట పాటు నానబెట్టి ఉంచుకున్న ఈ రవ్వను బాగా కలుపుకొని ఈ పోపులో వేసేసేయాలి. ఈ మిశ్రమం పొంగొచ్చిన తర్వాత ఒకసారి కలబెట్టి మూత పెట్టేసేయాలి. బాగా మగ్గించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి కలబెట్టాలి. తర్వాత మూత మూసేయాలి. ఇంకా మగ్గలేదది. మరలా మూత మూసి మళ్ళా ఒక 3 నిమిషాల పాటు అలాగే మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గిపోయింది. ఉప్మా పొడి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏదైతే పొడిని మిక్సీలో వేసుకున్నామో ఆ పొడిని తీసి ఈ ఉప్మా పైన చల్లుకొని బాగా కలబెట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, మన పెరుగు ఉప్మా రెడీ అయిపోయినట్లే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.